ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నాం, అద్భుతంగా ముందుకు సాగలుగుతున్నాం. ఆయన ప్రతి మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది కదా. ప్రతి ఉదయం కూడా దేవుని మాటలు మరి చక్కగా మన జీవితాలను మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు మనల్ని ఇంకను కూడా గొప్ప చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా చెప్పినా నిజంగా దేవుని గురించి చాలా తక్కువే కదండి. ఎందుకంటే నిత్యం మనల్ని నడిపిస్తుంది ఆయనే కాబట్టి. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 115వ కీర్తనలు 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, పిల్లలేంటి పెద్దలేంటి, దేవుని యందు భయము భక్తి గల వారిని ఎవరైనా సరే వారిని ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చక్కగా ఈ మాటలు పట్టుకొని భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. భయము భక్తి కలిగిన జీవితాలు నీకుంటే చాలు, ప్రభు ఆశీర్వాదాలు నీ పైన కుమ్మరించబడతాయి. మనుషులు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, లేదా నిన్ను చూసి, నీ పై రూపాన్ని చూసి, నీకున్నదంతటిని చూసి నిన్ను గౌరవిస్తారు, లేదా వారు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు, దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. వారు అనేకమైన ఘనతలు మెప్పులు నీ పైన కుమ్మరిస్తూ ఉంటారు కదండి. అంటే కులాన్ని బట్టో, లేకపోతే నీకున్న హోదాను బట్టో, నీకున్న అంతస్తుని బట్టో, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి మనుషులు నీతో ఉండి నీకు చక్కగా సహాయం చేసేవారిగా ఉంటూ ఉంటారు. అంటే బ్లెస్సింగ్స్ కూడా అలానే ఉంటాయి, మనుషుల బ్లెస్సింగ్స్ కూడా కదా. అంటే వారి దీవెనలు ఎలా ఉంటాయంటే అన్నీ ఉంటేనే దీవెనలు మనతో ఉంటాయి. అంటే మనుషులు ఎప్పుడు కూడా ఇలాగనే స్వార్థపరులు కదండి. ఎప్పుడు కూడా లాభాన్ని కోరుకునేవారు, లేదా ఉన్నవారితోనే ఉండాలి, లేకపోతే ఉన్నవారితోనే ప్రయాణం ముందుకు సాగాలి అన్నట్లుగా జీవితాలు ఉంటాయి. ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా ప్రేమించే మనుషులు కదండి. కానీ దేవుడు అలా కాదండి. ఇదిగోండి, ఆయన ఏమి చూస్తారంటే నీ పై రూపాన్ని కాదు, కానీ నీ భక్తి జీవితాన్ని చూసే దేవుడై ఉన్నారు, నీ హృదయాన్ని చూసే దేవుడై ఉన్నారు. దేవుని యందు భయము భక్తి గల వారిగా నువ్వు ఉంటే, నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, ఉన్నవాడివైనా లేనివాడివైనా, ఏ పరిస్థితిలో నువ్వున్నా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు, నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? భక్తి ఉంటే భయము లేని జీవితాలు చాలా మందివి ఇవే ఉందండి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. అందుకనే చూడండి, దేవుడు భయము భక్తి అని అక్కడ చాలా చక్కగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. భయము భక్తి కలిగిన వారిని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. భక్తి ఉంటే భక్తి ఒక్కటి చేయడం కాదు, కానీ ప్రతి విషయంలో భయముతో నా దేవుడు నన్ను చూస్తున్నారు, ఇదిగో ప్రతి పరిస్థితిలో నా దేవుడు నన్ను ఎరిగి ఉన్న దేవుడు కనుక చాలా జాగ్రత్తగా భయముతో నేను ముందుకు వెళ్ళాలి అని ప్రతి విషయంలో మంచి చేస్తూ మంచి ఆలోచన కలిగిన వారిగా ముందుకు సాగేవారు. ప్రతి దాంట్లో కూడా భయభక్తులతో ముందుకు వెళ్ళేవారు, వారు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. భయము భక్తి కలిగిన వారు ఖచ్చితంగా నీతి మార్గాన్ని ఎంచుకుంటారు, నీతి కలిగిన జీవితాలతోనే వర్ధలింపబడతారు. ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగిన జీవితాలతో ఉందామా? చూడండి, మనుషుల వైపు చూస్తూ, లేకపోతే మనుషుల మెప్పు కొరకు, మనుషుల ఘనత కొరకు, లేకపోతే మనుషులు చేసే మేల కొరకు ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటామండి. అవి శాశ్వతమైనవి కావు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ఉంటూ ఉంటారు. కానీ చూడండి, అందుకనే దేవుడు నీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ నీ అంతరంగంలో ఉన్న నీకున్న ఆ ప్రతి ఆలోచనని, లేకపోతే నీ అంతరంగంలో ఉన్న నీ ప్రతి విధమైన ఆ మనసుని ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు వెళ్దాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా భయము భక్తి కలిగిన వారిగా, దేవుడంటే చాలా చక్కని
చక్కని జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు వర్ధలింపబడతాం. ఈ చక్కని మాటలు పట్టుకొని బలంగా ముందుకు వెళ్దామా? మరి ప్రార్థిద్దాం. భయభక్తులతో నీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము ఉండాలయ్యా అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చాలా అద్భుతకరమైన మాటలు మా అందరితో మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వారిగా మేము ఉంటే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావని అయ్యా ఇదిగోండి చక్కగా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. ప్రతి పరిస్థితిలో, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభా, ఎవరితో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా ప్రభా ఇదిగోండి అయ్యా మా జీవితం అంతా కూడా నిన్ను మహిమపరిచే జీవితంగా ఉండట కృప చూపించండి. భయము భక్తి కలిగిన జీవితాలతో మీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయండి అయ్యా. ఇదిగోండి ప్రతి విషయంలో జాగ్రత్తగా మంచి మనసు కలిగి మంచి ఆలోచనలతో ముందుకు సాగే జీవితాలుగా మా జీవితాలు ఉండను గాక. ప్రతి వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనల నుంచి మీరు విడుదల చేస్తూ గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. మేము ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యందు భయము భక్తి కలిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అటువారిని మీరు బ్లెస్ చేయండి, ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకున్నా. నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక, దీవించబడును గాక. అలాగే చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అంతట్లో కూడా భయము భక్తితో నింపండి, నడిపించండి. ఈ రోజంతట్లో క్షేమం కలుగున కృప కలుగును గాక. అయ్యా చేస్తున్న ప్రతి పరిస్థితుల్లో, పనులలో, వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, ప్రాణంలో రాకపోకలందు మీరు తోడే ఉందిరుగాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యముని, బలాన్ని, నీ శక్తిని కుమ్మరిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.